హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. నెలవంక తొంగి చూసిందా అన్నట్లుండే అందమైన రూపం దేవకీ గారి సొంతం. అలనాటి మేటి నటిమణుల్లో అందాల తారగా ఒక వెలుగు వెలిగిన దేవకీ గారు ఆఖరి రోజుల్లో ఎంత విషాదంగా గడిపారో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడిగా పేరు పొందిన రఘుపతి వెంకయ్య నాయుడు గారు దేవిక తల్లికి చిన్నాన్న అవుతారు. ఆ విధంగా దేవిక మనవరాల వరుస అవుతారు వెంకయ్య గారికి. 1943 ఏప్రిల్ 25న గజపతిరావు నాయుడు దంపతులకు చెన్నైలో జన్మించారు దేవిక గారు. దేవిక గారు అసలు పేరు మోహనకృష్ణ. అయితే ఆ పేరు కాస్త మగపిల్లవాడి పేరులా ఉందని తర్వాత ప్రమీలగా మార్చారు దేవిక నాన్నగారు. దేవిక నాన్నగారు మద్రాసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవారు. ఆమెకు ఇద్దరు బాబాయిలు ఉన్నారు, ఒకరు లాయరు, ఒకరు పోలీస్. అయితే దేవిక గారు పెద్ద బాబాయ్ లాయర్ని ఆదర్శంగా తీసుకొని లాయర్ అవ్వాలనుకున్నారు. కానీ దేవిక అమ్మమ్మ గారికి లలిత కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వలన తన మనవరాలు దేవిక కూడా సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశంతో సంగీతం స్కూల్లో చేర్పించారు. దేవిక గారికి సంగీతం అంటే అంత ఆసక్తి లేకపోయినా అమ్మమ్మ బలవంతం మేరకు నేర్చుకున్నారు. అయితే మద్రాసులోనే ఉండటం వల్ల మనవరాల్ని సినిమాల్లో కూడా వేషం వేయిస్తే బాగుంటుందని అనుకున్నారు. అటుపై ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూ పుట్టిల్లు అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకొని ఆ తర్వాత పక్కింటి అమ్మాయి సినిమాలో అంజలిదేవి గారి స్నేహితురాలుగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా దేవిక గారికి ఏ విధంగానూ గుర్తింపు తీసుకురాలేదు. అయితే తర్వాత ఈమెను ఒక ఫోటోలో చూసిన డైరెక్టర్ సి పుల్లయ్య గారు దేవిక గారికి రేచుక్క అనే సినిమాలో ఏకంగా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చేశారు. అందులో ఎన్టీఆర్కి జోడీగా నటించారు దేవిక. అయితే సినిమాలో ఫుల్ లెంత్ రోల్ కావటం వల్ల, ఇంకా ఎన్టీఆర్ లాంటి గొప్ప నటునితో నటించడం వల్ల, పైగా ఈవిడికి నటన కొత్త కావడంతో సినిమా అంతా కాస్త ఇబ్బందిగా నటించారు. అలా 1955లో వచ్చిన ఈ రేచుక్క సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కానీ దేవిక గారికి అంత గుర్తింపు రాలేదు. ఈవిడ అందానికి ఎంత ఎక్కువ మార్కులు పడ్డాయో అభినయానికి కూడా అంతే విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలు చేసిన వారితోనే ప్రశంసలు పొందాలనుకున్నారు దేవిక. దాంతో తన నటనకి సానబట్టే పనిలో పడ్డారు. వరుసగా నాటక రంగంలో చేరి రోజు రోజుకి తనలో యాక్టింగ్ స్కిల్స్ని పెంచుకొని అటుపై వరుసగా తమిళ్, తెలుగులో వరుస అవకాశాలు అందిపించుకొని నటిగా సక్సెస్ని అందుకున్నారు. అలా సాఫీగా సాగుతున్న ఈవిడ నటనా ప్రస్థానంలో ఒక తమిళ అసిస్టెంట్ డైరెక్టర్తో పరిచయం ఏర్పడి అది పెళ్లి వరకు దారితీసింది. అలా 1968 ఫిబ్రవరి 12న దేవదాసు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అయితే తన తోటివారు అందరూ అతడిలో ఏముందని పెళ్లి చేసుకున్నావు అని వారిస్తుంటే అదంతా పట్టించుకోకుండా తనను ఒక గొప్ప దర్శకునిగా తీర్చిదిద్దుతానని శపథం చేసి అప్పటి వరకు తను సేకరించిన ఆస్తులన్నిటినీ అమ్మి భర్తని దర్శకునిగా చేయాలని విఫలయత్నం చేశారు. అయితే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. దేవిక గారికి ఒక కూతురు కూడా ఉన్నారు. ఆమె కూడా నటిగా తమిళ, మలయాళ చిత్రాల్లో బాగానే రాణించారు. అలా సుమారు 40 చిత్రాల్లో నటించిన ఆమె యుఎస్లో ఒక ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్ళాడి ఇక్కడ సినిమాలకు గుడ్ బై చెప్పేసి అక్కడ సెటిల్ అయిపోయారు. అయితే దేవిక గారు మాత్రం తన భర్తను మధ్యలోనే వదిలేసి తర్వాత కాలంలో ఒంటరిగానే ఉంటూ మరణించారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.